ఈ 2024 సంవత్సరం జనవరి మాసం మొదటి తేదీన మరి ఎర్రంపేట గ్రామంలో మరి నీ దాసుడు జెర్మియా పాల్ ద్వారా మరి ఈ ప్రాంతంలో నిర్వహించబడుతున్నటువంటి నీ పరిచర్యలో మేమును పాలి భాగస్థులమై ఈ రాత్రి జరుగుతున్నటువంటి కూడికలో ప్రభువా మేమందరం కలిసి ఆనందించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మహింపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. జరుగుతున్నటువంటి ఈ నూతన సంవత్సర కూడికను మీరు జయకరంగా జరిగించండి. నిలబడుతున్న నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, వట్టివాణ్ణి, మరి పామరుణ్ణి నీ పండితత్వాన్ని నింపి మీరే నాతో మాతో మాట్లాడమని కూడి వచ్చిన దైవ జనాంగాన్ని మీరు బలపరచండి. ఈ ప్రదేశం అంతా నీ ఆత్మ సంచారాన్ని ఉంచండి. మీరే నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ మరి ఈ మాటలు నీ మాటలు గనక నా మాటలు నేను ఉపయోగించకుండా నన్ను మరుగుపరిచి నీ వాక్కు నీ ప్రజలకు బోధించండి. మీ చిత్తాన్ని జరిగించండి. ఈ రాత్రి ఈ కూడిక మాకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని, స్థానిక సంఘాన్ని మీరు బలోపేతం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి స్థానిక దైవజనులు జెర్మియా పాల్ గారికి, అలాగే అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న అశోక్ గారికి, అలాగే మా తోటి సేవక బృందమైన దీనికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి దైవజనుడు జోసెఫ్ అయ్య గారికి వందనాలు. అలాగే మా తోటి దైవజనులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరచుకుంటున్నాం. మరి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మంచిది. ఈ రాత్రి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఒక మాట ఇందులో మనం చదువుకున్న భాగంలో మాట ఏంటంటే, ప్రాముఖ్యమైన మాట, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరే, లేకపోతే దాన్ని నరికించి వేయమని. ఇక్కడ ఈ సంభాషణ మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే, ఇక్కడ ద్రాక్ష తోట యజమానుడు కనబడుతున్నాడు. ఎవరు? ద్రాక్ష తోట యజమానుడు మన తండ్రి అయిన దేవుడు. మన తండ్రి అయిన దేవుడు. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ఆ యజమానుడైనటువంటి తండ్రి అయిన దేవుడు 3 ఏండ్లుగా దాని మీద ఫలాలు వెతుకుచూ వస్తున్నాడంట. 3 ఏండ్లుగా అంజూరపు చెట్లు పండ్లను వెతకడానికి వస్తున్న ప్రతిసారి ఏది దొరకట్లేదు. అంటే అది కాయట్లేదన్నమాట, ఫలించట్లేదు. అప్పుడు ఆయన అన్నాడు తోటమాలితో, ఎందుకయ్యా ఇది ఫలించట్లేదు కదా, ఫలించని ఈ అంజూరపు చెట్టు ఇక్కడ ఎందుకు? దీనివలన భూమి ఎలా వ్యర్థమైపోవాలి, నరికిపడేయమన్నాడు. అప్పుడు తోటమాలి అన్నాడు,
అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, దానికి ఎరువు వేస్తాను, ఫలిస్తే సరి, లేకపోతే నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అన్నాడు. ఈ తోటమాలి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంజూరపు చెట్టు ఎవరు? మనమే. అంజూరపు చెట్టు ఎవరు? మనమే. ద్రాక్ష తోట సంఘం. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. మనలో ప్రభు వెతికేది ఏంటో తెలుసా? ఫలాలు వెతుకుతాడు. ఏం వెతుకుతాడు? ఫలాలు వెతుకుతాడు. దేవుని బిడ్డలుగా మనము ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం చూస్తే 16వ వచనం చదువుదాం. చదవండి. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? మనము ఫలించుటకు, మనలో ఫలాలు నిలిచియుండుటకు ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? మనం ఆయన ఏర్పరచుకోలేదు. లోకంలో ఉన్న దేవుళ్ళకి మన దేవుడికి చాలా తేడా ఉంది. లోకంలో ఉన్న దేవుళ్ళకి, లోకంలో ఉండేటువంటి ప్రజలు అన్యులైన వారు కొలిచే దేవుళ్ళకి, దేవుని బిడ్డలమైనటువంటి మనం కొలిచే మన ప్రభువుకి చాలా వ్యత్యాసం ఉంది. ఏంటో తెలుసా? వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మాకు ఫలానా దేవుడు కావాలి, మా దేవుడు ఫలానా వాడు, మా దేవుడు ఆయన, మా దేవుడు ఈయన అని మనుషులు దేవుళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మన దేవుని గొప్పతనం ఏంటంటే ఆయనే మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పాటు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకుని పిలిచి ఈ మహిమనిచ్చాడు? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు మనల్ని దేవుడు కోరుకున్నాడు? ఎందుకు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు? ఎందుకు మనల్ని తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు? ఎందుకు మనల్ని దేవుడు తన సొంత బిడ్డలుగా అధికారాన్ని ఇచ్చాడు అంటే మనము ఫలించాలని. చెప్పండి ఏంటి? మనం ఏం చేయాలి? ఫలించాలి. అందుకే 15:16లో ఏమని అన్నాడు? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును కోరుకొని ఏర్పరుచుకొని నియమించాను అంటాడు. కాబట్టి మనం ఫలాలు ఫలించాలి. అంజూరపు చెట్టు దగ్గర నుంచి 3 సంవత్సరాల నుంచి అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఫలాలు వెతుకుతున్నా అది ఫలాలు ఏమీ కాయలేదు. కానీ పైకి మాత్రం ఫలించే చెట్టులాగా గొప్పగా కనబడతా ఉంది. అందుకే ప్రభు అంటారు, దీన్ని నరికించి వేయము. అయితే తోటమాలి అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు తండ్రి సాన్నిధ్యంలో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన ఏంటంటే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అంటున్నాడు. అది ఫలిస్తే సరి, ఫలించకపోతే నువ్వు చెప్పినట్టే నరికించి వేద్దాం అన్నాడు. కాబట్టి సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. మనకు వయస్సు మీద పడుతుంది. మనం రక్షణ పొంది దేవుణ్ణి ఎరిగి దేవుని మార్గంలోకి వచ్చి అనేక సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. అయితే ప్రభు మనలో కోరుకున్నది ఏంటో తెలుసా? ఫలాలు. మనలో కోరుకున్నది ఏంటి? ఫలాలు. ఫలించాలి. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడద్ది అంటాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరను నాటబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మనం ఫలించాలి, మన ఫలములు నిలిచి ఉండాలి. అందుకే దేవుడు మనల్ని కోరుకుని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఫలించాల్సిన బాధ్యత మన మీద ఉంది.
పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో ఒక వ్యక్తి కనబడతాడు మనకు. అతడు ఫలించినటువంటి వ్యక్తి. ఎవరు చెప్పండి? అతడు ఫలించినటువంటి వ్యక్తి. ఒకసారి చదువుదాం. 49వ అధ్యాయం ఆదికాండం 49, 22. ఆదికాండం 49, 22. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యోసేపు గురించి రాయబడిన మాట. యోసేపు ఎవరంట? ఫలించెడి కొమ్మ. యోసేపు ఎవరు? ఫలించెడి కొమ్మ. ఇక్కడ ఈ 49వ అధ్యాయంలో యాకోబు తన అవసాన కాలంలో తన కొడుకులందరినీ పిలిచి వారి వారి గుణలక్షణాలను వారికి చూపిస్తూ, వారికి జరగబోయే సంగతులు తెలియపరుస్తూ, అంత్య దినాల్లో వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని బోధిస్తూ ఒక్కొక్కడి గురించి ప్రవచిస్తూ వచ్చాడు. అలా ప్రవచిస్తూ వస్తూ ఉన్నప్పుడు యోసేపు ప్రస్తావన వచ్చింది. యోసేపుని గురించి 22వ వచనంలో ఏమన్నాడంటే, యోసేపు ఫలించెడి కొమ్మ అంటున్నాడు. యోసేపు ఎవరంట? ఫలించెడి కొమ్మ అని దాని ప్రక్కనే ఇంకొక మాట అంటున్నాడు, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యోసేపు ఫలించాడు. యోసేపు ఏం చేశాడు? ఫలించాడు. ఫలించడం అంటే ఫలాలు కలిగి ఉండడం. ఫలాలు కలిగి ఉన్నటువంటి మొక్క నుంచి ఫలాలు ఇతరులు సేకరించి ఏం చేస్తారు? ఆ ఫలాలని తిని ఆస్వాదించి సంతోషిస్తారు. అంటే ఫలించెడి కొమ్మ, ఫలించాడు అంటే అర్థం ఏంటంటే, మనము ఇతరులకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉండాలి. మనం ఇతరులకు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉండాలి. యోసేపు అలాగే ఉన్నాడు. యోసేపు అలాగే ఉన్నాడు. అందుకే ఆయన గురించి ఏమన్నాడంటే, ఫలించే కొమ్మలాంటోడు అన్నాడు. ఫలించే కొమ్మలాంటివాడు. మరి ఆలోచన చేయండి, మరి ఎక్కడ ఉంటే ఫలిస్తాడో రాశాడు. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ అన్నాడు. ఊట యొద్ద ఫలించాడు. దేవుడు మనల్ని కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మనల్ని కూడా ఏమంటున్నాడు? ఫలించాలి అని కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? ఫలించాలి అని కోరుకున్నాడు. మరి యోసేపు ఫలించాడు కొమ్మ. ఎక్కడ ఫలించాడు? ఎక్కడుండి ఫలించాడు అంటే ఊట యొద్ద అంటున్నాడు. ఎక్కడంట? ఊట యొద్ద. ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయాన్ని తీస్తే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 2:13. నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. ఊట యొద్ద ఫలించే కొమ్మ అని యోసేపుని గురించి చదివాం. మరి ఎవరు ఈ ఊట అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఫలించగలడు. యేసుక్రీస్తులో ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఏం చేయగలడు? ఫలించగలడు. క్రీస్తు లేకుండా ఏ వ్యక్తి ఫలించలేడు. ఎందుకంటే క్రీస్తు లేకపోతే రక్షణ లేదు, క్రీస్తు లేకపోతే వెలుగు లేదు, క్రీస్తు లేకపోతే జీవం లేదు, క్రీస్తు లేకపోతే ఫలింపు లేదు, క్రీస్తు లేకపోతే సత్యము లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాటలు ఇవన్నీ. ఆ యేసుక్రీస్తు వారు అంటారు యోహాను సువార్త 14లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. యేసుక్రీస్తు లేకపోతే మనకు పరలోకానికి వెళ్ళే మార్గం తెలియదు. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే మనం సత్యాన్ని తెలుసుకోలేం. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే మనకు జీవము లేదు. ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగుగా దిగి వచ్చాడు. నేను లోకమునకు నిజమైన వెలుగును అన్నాడు. ఊట ఎవరు అని మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తాడో, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువులో నాటబడతాడో, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలిచి ఉంటాడో అతడు బహుగా ఫలిస్తాడు. అతడు బహుగా ఫలిస్తాడు. ఊట యొద్ద నివసిస్తూ ఫలించాడు. ఎవరు? యోసేపు. కాబట్టి యోసేపు ఫలించే కొమ్మలాగా ఉన్నాడు.
ఫలించకపోతే ఏమన్నాడు తోటమాలి? మూడేండ్ల నుంచి చూస్తూ వస్తున్నాను, ఒక్క కాయ కూడా కాయలేదు. కాబట్టి దీనివల్ల ఈ నేల ఎలా వ్యర్థమైపోవాలి, కొట్టించి వేయమన్నాడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడు? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈనాడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2004 సంవత్సరంలో కూడా దేవుడు ఉండమని మనల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచాడు. ఎందుకని? ఈ సంవత్సరం కూడా చూద్దామనే నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ నూతన సంవత్సరాన్ని చూడని వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. అవునా? చెప్పరేంటి? 2023 సంవత్సరంలో మనకు తెలిసిన వాళ్ళు, మన నెలవరులు, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మన గ్రామస్తులు ఎంతోమంది ఏమయ్యారు? చనిపోయారు. ఈనాటికి మనం సజీవులుగా ఉన్నాం. 2024 సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. కారణం దేవుని కృప. తోటమాలి అనే యేసుక్రీస్తు వారు మనల్ని ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని తండ్రి అనే దేవుణ్ణి విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకంటే తండ్రి సన్నిధిలో, తండ్రి సాన్నిధ్యంలో, తండ్రి కుడిపార్శ్వమందుండి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. కాబట్టి ఆయన విజ్ఞాపనము చొప్పున 2024 సంవత్సరంలోనికి కూడా ప్రవేశపెట్టబడ్డాం. మరి ఎందుకని? ఇప్పుడు 2024 సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశించిన ఉద్దేశం ఏంటి? మనం ఫలించాలి. మనం ఏం చేయాలి? యోసేపు ఎలా ఫలించాడో అలాగే మనం కూడా ఫలించాలి. యోసేపు ఫలించాడు. యోసేపు జీవితం ఫలవంతమైనది. యోసేపు జీవితం అనేకులకు ఆశీర్వాదకరమైనది. యోసేపు జీవితం అనేకులకు ఆశీర్వాదకరమైనది, అనేకులకు మాదిరికరమైనది. యోసేపు జీవితం ఎంతో శ్రేష్టమైనది. యోసేపు జీవన విధానం ద్వారా మనం అనేకమైనటువంటి ఆత్మీయ సంగతులు నేర్చుకోవచ్చు. మనకు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాడు యోసేపు. ఎందుకంటే ఫలించే కొమ్మ. ఆయన ఎవరు చెప్పండి? ఫలించే కొమ్మ. దేశ సరిహద్దులు దాటిపోతాడు. గోడల మీదకి ఎక్కి వ్యాపిస్తాయంట రెమ్మలు. అంటే దాని అర్థం ప్రపంచానికి అతడు ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడు. ఆనాటి కాలంలో చూడండి, ఎక్కడ 7 సంవత్సరాలు ప్రపంచంలో కరువు వస్తే ఎక్కడ ఆహార పదార్థాలు లేవు. ఏ దేశంలో కూడా ఆహారం లేదు. కానీ ఒక్క ఐగుప్తు దేశంలో మాత్రమే ఏముంది? ఆహారం ఉంది. మరి ఐగుప్తు దేశంలో ఆహారం ఉండడానికి గల కారకుడు ఎవరండి? యోసేపే. ఐగుప్తు దేశంలో ఆహారం ఉండడానికి కారకుడు యోసేపు. ఐగుప్తు దేశంలో ఆహారం ఉండి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వస్తువులు, అంత కరెన్సీ అంతా, ప్రపంచంలో ఉండేటువంటి విలువైన సంపదలన్నీ కూడా ఐగుప్తు దేశానికి తేబడ్డాయి. ఎప్పుడు? కరువు కాలంలో. ప్రపంచాన్ని పోషించగలిగినటువంటి సత్తా కలిగిన వాడు ఎవరో తెలుసా? యోసేపు జీవన విధానం, యోసేపు నడవడిక, యోసేపు ప్రవర్తన, యోసేపు జీవన విధానం మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది. కాబట్టి ఈనాడు ఫలించాలి అంటే మనము యోసేపులాగా ఫలించాలి. యోసేపులాగా ఫలించాలంటే జీవజలముల ఓట అయిన యేసయ్యలో మనం ఉండాలి. అందుకే ఆయన అంటాడు 15వ అధ్యాయం యోహాను సువార్తలో, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనగా. నాలో మీరు, మీలో నేను ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని యేసయ్య చెప్పారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మనము ఈ సంవత్సరం కూడా ఎందుకు సజీవంగా ఉన్నాం? మిగతా వారిలాగా ఎందుకు సమాధిలోకి వెళ్ళిపోలేదు? ఎందుకు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టామంటే, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేశాడు, నీ కొరకు, నా కొరకు. ఏమని? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని. ఎందుకు మనల్ని ఉండనిచ్చాడు అంటే, మనము ఫలించాలని. మనం ఎప్పుడు ఫలించగలము అంటే, క్రీస్తులో నిలకడగా ఉన్నప్పుడు. యోసేపు వలె మనం కూడా ఏం చేయాలి? ఫలించాలి.
మరి యోసేపులాగా ఫలించాలి అంటే యోసేపు లాంటి జీవిత గుణగణాలు మనలో కూడా ఉండాలి. ఏముండాలి? యోసేపులాగా మనం ఫలించాలంటే యోసేపు లాంటి గుణగణాలు మనలో కూడా ఉండాలి. ఒక్కసారి కొన్ని విషయాలు యోసేపు జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తాను. ఎందుకనంటే యోసేపులాగా మనం కూడా జీవించగలిగితే ఖచ్చితంగా మనం కూడా క్రీస్తులో ఫలిస్తాం. అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంటాం. ఆదికాండంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆదికాండంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు నలుగురు. ఒకటి ఆదాము, క్షమించాలి, అబ్రహాము. ఒకళ్ళెవరు? తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత యోసేపు. ఈ నలుగురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. మరి మొదట ముగ్గురు గురించి మనం ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవుడు ఆయన ఏమని చెప్పుకున్నాడు తెలుసా? ఇదిగో నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకునేవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన సజీవులకు దేవుణ్ణి అన్నాడు ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ సిగ్గుపడలేదు. ఆయన ఎప్పుడు దేవాది దేవుడు భూమి మీద నీకు నాకు పరిచయమైంది ఎలాగో తెలుసా? ఒక ముగ్గురు మానవుల ద్వారా పరిచయమాడు. అంటే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని ఆయన మనకు పరిచయం చేసుకున్నాడు. మనకంటే ముందున్నటువంటి పూర్వీకులకు పరిచయం చేసుకున్నాడు. ఆదికాండంలో 4వ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే యోసేపు. యోసేపు జీవితం చాలా గొప్పది. యోసేపు జీవితంలో మనం నేర్చుకుంటూ ఉంటే, యోసేపు జీవితాన్ని గురించి మనం పదే పదే వింటూ ఉంటే మనం కూడా యోసేపులా ఉంటే బాగుండు కదా అనేటువంటి ఆలోచన మనకి కలుగుతుంది. అట్లాంటి ప్రభావవంతమైనటువంటి జీవన విధానాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. కొన్ని విషయాలు మనం చూద్దాం. 37వ అధ్యాయంలోకి వస్తే 2వ వచనం చదువుదాం. 37వ అధ్యాయం ఆదికాండం 37లో యోసేపు జీవితం ప్రారంభమవుద్ది. అందులో మొట్టమొదటి లక్షణం ఆయనకుంది. చూద్దాం ఒకసారి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 18 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన జిల్ఫా కుమారుల యొద్దకు అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ యోసేపు జీవితం ప్రారంభమైంది ఆదికాండం 37లో. యోసేపు 17 ఏండ్ల వాడై అంటున్నాడు. అంటే యోసేపు వయస్సు ఎంత అంటే 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయస్సులో తాను తన తండ్రి భార్యలైన జిల్ఫా, బిల్హా వారి కుమారుల దగ్గర నివసిస్తూ ఉండేవాడు. ఇటు తండ్రి దగ్గర ఉండేవాడు, అన్నలతో కూడా ఉండేవాడు. అన్నలు పశువుల్ని మేపేవారు, అంటే గొర్రెల కాపరులు. అన్నలు ఎవరు? గొర్రెల కాపరు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యోసేపు అన్నలు చాలా చెడు పనులు చేసేవారు. యోసేపు అన్నలు ఏం చేసేవారు? చెడుతనము చేసేవారు. చెడుతనం అంటే పాపం. చెడుతనం అంటే అశ్లీలత అని కూడా ఉంటుంది పాత తర్జుమాలో. అంటే యోసేపు అన్నలు చాలా అసభ్యకరమైనటువంటి పనులు చేసేవారు. అయితే ఈ యోసేపు ఏం చేసేవాడంటే అవన్నీ చూసేవాడు. తన వయసు ఎంత? 17 సంవత్సరాలు. అంటే తాను కూడా పాపానికి ఎడిక్ట్ అయ్యేటువంటి వయస్సు. పాపానికి ఎడిక్ట్ అయ్యే వయస్సు. అయినా సరే పాపం అతన్ని ఆకర్షించలేకపోయింది. వాళ్ళ చెడుతనమును గూర్చిన సమాచారాన్ని తండ్రి దగ్గరకు తీసుకొచ్చి చెప్పేవాడు. చెడుతనమును గూర్చిన సమాచారం. ఇప్పుడు ఒక విషయం గమనించండి. 17 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు పాపిష్టి కార్యాలు చూస్తే, ఎవరైనా పాపిష్టి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు చూస్తే ఖచ్చితంగా వీడిలో కూడా ఏమొస్తుంది? అలాంటి చెడు పనులు చేయాలనేటువంటి తలంపు, ఊహ, ఆలోచన, కోరిక మొదలవుతుంది. అవుతుందా? అవుతుంది. కానీ యోసేపుని చెడుతనం ఆకర్షించలేకపోయింది.
యోసేపుని చెడుతనం ఏం చేయలేకపోయింది? ఆకర్షించలేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి ఫోటో, ఆ ప్రక్కనే ఒక గొప్ప సెలబ్రిటీ ఫోటో పెట్టామనుకోండి, ఎక్కువ దేన్ని చూస్తారు? సెలబ్రిటీనే చూస్తారు. ఎందుకని? గాంధీ గారిని ఎందుకు చూడరు? ఎవడన్నా చూసేవాడు ఉంటాడా అంటే ఎవడో ఉండడు. అరే దేశం కోసం త్యాగం చేసాడు ఈయన, మహానుభావుడురా అనేవాడు ఒకవేళ ఉంటే 1000కి ఒకడు ఉంటాడేమో. కానీ మిగిలిన వారందరూ కూడా 999 మంది కూడా మాట్లాడరంటే వాటినే చూస్తారు. అవునా? చెడుతనము యోసేపుని ఏం చేయలేకపోయింది? ఆకర్షించలేకపోయింది. అంతటి పవిత్రుడు ఎవరు? యోసేపు. చెడుతనం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నవాడు. మనం ఈజీగా చెడ్డ పనులు చేసేస్తాం, ఈజీగా పాపిష్టి పనులు చేసేస్తాం. మనకు అవకాశం దొరకాలే కానీ పాపం చేయడానికి ముందుంటాం. యోసేపులో ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? తనకి చెడుతనం తనని ఏం చేయలేకపోయింది? ఆకర్షించలేకపోయింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొమ్మర పురుగులు అంటాడు అనమాట. యోసేపు ఎలాంటోడు తెలిసి ఎప్పుడైనా చూశారు? కొమ్మర పురుగు చూడలేదా? మట్టిలో ఉంటుంది, పేడలో ఉంటుంది. బయటకు వచ్చాక చూడండి, దాని శరీరానికి పేడ కానీ మట్టి కానీ ఉండదు, వాసన కూడా ఉండదు. అది పట్టుకుని చూడండి. అంటే పాపిష్టి లోకంలోనే ఉంటుంది కానీ, పేడలోనే మట్టిలోనే ఉంటుంది కానీ దానికి అది అంటనివ్వదు. దేవుని బిడ్డలుగా మనం ఫలించాలంటే, మనం అనేకుల్ని ప్రభావితం చేయాలంటే, ఓట యొద్ద క్రీస్తులో ఉండి మనం ఫలించాలంటే మనకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని జయించాలి. యోసేపు అదే చేశాడు. 17 సంవత్సరాల వయస్సులో పాపాన్ని జయించాడు. అది మొదటి విషయం. 2, చెడుతనాన్ని గురించిన సమాచారాన్ని తండ్రికి చెప్పేవాడంట. ఎవరికి చెప్పేవాడు? తండ్రికి. తన అన్నలు చేసేటువంటి చెడ్డ పనుల్ని తండ్రికి తీసుకొచ్చి చెప్పేవాడు. ఒక విషయం గమనించండి, ఆత్మీయుడు కాబట్టే ఎవరు? యోసేపు ఓట యొద్ద ఫలించేవాడు కాబట్టే, ఓట యొద్ద నిలిచినవాడు కాబట్టే తన అన్నలు చేసినటువంటి చెడుతనమును గూర్చిన సమాచారాన్ని అందరికీ ప్రాపకాండ చేయలే. అందరికీ ప్రాపకాండ చేయకుండా ఏం చేశాడు? తండ్రికి మాత్రమే చెప్పేవాడు. చూడండి, మనం కూడా చాలామంది చెడు పనులు చేసే వాళ్ళని చూస్తామా? చెప్పరండి. చాలామందిని చెడు పనులు చేసేవాళ్ళని చూస్తాం. చెడు పనులు చేసేవాళ్ళని చూసినప్పుడు నువ్వు చేసే పని ఏంటి? అందరికీ చెబుతావు. ఇదిగో వదిన, ఈ గొడవ విన్నావా? ఈ విషయం నీకు తెలిసిందా? నువ్వు వెళ్ళలేదా? నీకు తెలియదా? ఆడవాళ్ళు చెప్పుకునే మాటలు ఎలాగుంటాయి కదా. ఎవరైనా చెడుతనం చేస్తే ఊరు వాడ చాటేస్తారు. కానీ యోసేపు వాళ్ళతో మాట్లాడలేదు, అదే సమయంలో ఊరందరికీ చెప్పలేదు. ఎవరికి చెప్పాడు? తండ్రికి మాత్రమే చెప్పాడు. ఎవరికి చెప్పాడు చెప్పండి? తండ్రికి. మన పరమ తండ్రి పరలోకమందు ఉన్నాడు. మనం ప్రతిరోజు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఏమని? పరలోకమందున్న మా తండ్రి అని. కాబట్టి చెడుతనమును గూర్చిన సమాచారాన్ని తండ్రికి చెప్పినట్టు మనము ఫలించి ప్రభావవంతముగా ఇతరుల పట్ల ప్రకాశవంతంగా ఉండాలంటే, ఇతరులకు మేలుకరంగా ఉండాలంటే, ఇతరులు చేసినటువంటి తప్పిదాలు, పొరపాట్లు కేవలం మనం మనుషులకు కాదు, దేవునికి మాత్రమే చెప్పాలి. అది ఆత్మీయుల లక్షణం. అప్పుడు నీ జీవితం ఎదుటివారికి ప్రభావవంతంగా ఉంటుంది. అప్పుడు నీ జీవితం వికసిస్తుంది. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఫలిస్తావు. నీలో ఫలాలు నీ తోటి వారందరూ చూస్తారు. కాబట్టి ఫలించే వారి యొక్క అనుభవం అది. ఇంకా మనం చూస్తే 39వ అధ్యాయంలోకి వస్తే 39వ అధ్యాయంలోకి వస్తే 12వ వచనం ఒకసారి చదువుదాం.
అతడు పోతీఫర్ అనేటువంటి ఒక నాయకుని ఇంట్లో ఉంటున్నాడు. అతని భార్యకు అతని మీద మోజు పడింది. రోజు అతన్ని వేధిస్తూ, శోధిస్తూ, నాతో శయనించు, నాతో పాపం చేయి అని పదే అతన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఒక దినాన ఒంటరిగా దొరికినప్పుడు గట్టిగా పట్టుకుంది. అప్పుడు అతడు తప్పించుకుని తన వస్త్రాన్ని ఆమె చేతిలో వదిలేసి తప్పించుకుని బయటికి పారిపోయాడు. యజమానుడు వచ్చాడు, అతన్ని శిక్షించాడు, దండించాడు, తీసుకువెళ్ళి జైల్లో, చెరసాల్లో వేశాడు. ఒక విషయం ఆలోచన చేస్తే, పాపం చేస్తే తనకి శిక్ష, సంకెళ్ళు, బందీ గృహశాల ఇది ఉండేది కాదు. కానీ తాను పాపం చేయలేదు. ఎందుకో తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఇటువంటి దుష్కార్యము చేసి నా దేవుని దృష్టికి ఎలాగూ నేను కీడు తెచ్చుకుంటాను, ఆయన దృష్టికి నేను ఎందుకు ఇటువంటి దుష్కార్యం చేయాలి అంటాడు. ఒకసారి 39:12 చదివితే, అతడు తప్పించుకొని బయటికి పారిపోయాను. 9వ వచనంలో చదివితే చదువు. దేవునికి విరోధంగా పైనుంచి చదువు. నాకు అప్పగించలేదు. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరుద్ధంగా పాపాన్ని కట్టుకున్నా. చూడండి, పాపం చేయాలనేటువంటి ఆలోచన, ప్రేరేపణ, బలవంతపు స్థితి అతని ముందున్నప్పుడు అతడు ఎవరిని చూపిస్తున్నాడు? దేవుని చూపిస్తున్నాడు. ఇది దేవుని దృష్టికి ఘోరమైన పని, ఇది దేవుని దృష్టికి వ్యతిరేకమైన పని, ఇది దేవునికి ఇష్టం కానటువంటి పని అని చూస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఫలించగలమో తెలుసా? ఎప్పుడు ప్రభావవంతంగా మానవుల పట్ల ఉండగలమో తెలుసా? ఎప్పుడు మనల ద్వారా అనేకులు మేలు పొందగలరో తెలుసా? దేవుని దృష్టిలో ఉంచుకున్నప్పుడు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే పని దేవునికి ఇష్టమేనా? దేవుడు ఇష్టపడతాడా? దేవుడు కోరుకుంటాడా? దేవుడు మెచ్చుతాడా? దేవుడు అంగీకరిస్తాడా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యోసేపు చేసిన పనేదే. యోసేపు అంటాడు, నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవుని దృష్టికి దోషినైపోతానంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో పెట్టుకున్నాడు, దేవుని కోణంలో ఆలోచిస్తున్నాడు. మనం కూడా దైవిక కోణంలో ఆలోచించాలి. మనం కూడా ఏం చేయాలి? దైవిక కోణంలో ఆలోచించాలి. ఈ మాట, ఈ పని నా ప్రభు ఎలా చేస్తాడు? ఈ మాట ఆయన ఎలా మాట్లాడతాడు? ఇది ఆయనకి ఇష్టమేనా కాదా అనే దాన్ని మనం బేరీ చేసుకోవాలి. చూడండి, భార్యాభర్తలు ఉంటారు. భార్య భర్తకు అనుకూలంగా నడుస్తుంది, అవునా? భార్య భర్తకి అనుకూలంగా నడుస్తుంది. ఒకవేళ భార్య భర్తకు అనుకూలంగా నడవకపోతే ఆ కుటుంబం ఏమవుద్ది? ఫెయిల్ అయిపోద్ది, విచ్ఛిన్నం అయిపోద్ది. అంతేనా? ఒక భర్త ఒక భార్యకు అనుగుణంగా నడుస్తాడు అంటే ఒకరి విలువలను ఒకరు గౌరవిస్తారనమాట. మనం దేవుని బిడ్డలం, ఓట యొద్ద నిలిచి ఉన్నవాళ్ళం. ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనతో ఉంటున్నాడు. దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. అలాంటి ఉన్నతమైనటువంటి దైవిక ప్రమాణాలు మనలో ఉండాలి. మనం దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని, నేను ఈ పని చేస్తే దేవుడికి ఇష్టమా కాదా, నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా, ఈ పని దేవునికి ఇష్టమైనది అయితే నేను చేస్తాను, ఇష్టం కానిదైతే నేను దాన్ని వదిలేస్తాను అని ఏం చేయాలి? మనం దైవిక కోణంలో ఆలోచించాలి. అసలు దేవుణ్ణి ఎక్కడ కలిగి ఉన్నాం? దైవిక కోణంలో మనం ఎక్కడ ఆలోచన చేస్తున్నాం? మనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాం, మనకు ఇష్టం వచ్చిన పనులు చేసేస్తాం, మన ఇష్టానుసారంగా నడిచేస్తాం. అసలు దేవుని దృష్టే ఉండదు, దేవుని ధ్యాసే ఉండదు. యోసేపులో ఉన్న మరొక లక్షణం ఏంటంటే దేవునికి భయపడువాడు. ఎవరు చెప్పండి?
దేవునికి భయపడేవాడు ఖచ్చితంగా 2 సార్లు మాట్లాడతాడు. ఒకసారి చూద్దాం. నేను దేవునికి భయపడేవాడను అంటాడు. పద్దెనిమిది వచ్చింది 42:18 ఆదికాండం 42:18. మూడవ దినమున యోసేపు ఆ, వారిని చూచి నేను దేవునికి భయపడేవాడును, ఏమంటున్నాడు? దేవునికి నేను దేవునికి భయపడేవాణ్ణి అంటున్నాడు. యోసేపులో ఏముంది? దైవ భయం ఉంది. దేవుడు అంటే భయం. దేవుడు అంటే ఏంటి? భయం. దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు. మనం కూడా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మనం ఫలించాలి అంటే మన ఫలాలు ప్రభావవంతంగా అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా ఉండాలంటే మనము దేవునికి భయపడాలి. అబ్రహాము దేవునికి భయపడేవాడు. ఇస్సాకు దేవునికి భయపడినవాడు. ఐగుప్తు దేశపు మంత్రసానులు షెఫ్రా ఫూయా వాళ్ళు దేవునికి భయపడ్డారు. అందుకే దేవుడు వారికి వంశాభివృద్ధి కలగజేశాడట. దైవ భయం కలిగి ఉండాలి. యోసేపు దేవునికి భయపడువాడు, అందుకే పాపం చేయలేకపోయాడు. యోసేపు దేవునికి భయపడువాడు గనుకనే పాపం అతన్ని ఆకర్షించలేకపోయింది. యోసేపు దేవునికి భయపడువాడు గనుకనే అన్నల్ని బయట అందరికీ ప్రాపకాండ చేసి అన్నల యొక్క మంచితనాన్ని పోగొట్టలే. దేవునికి భయపడువాడు. మనం కూడా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. 4వ విషయం మనం చూస్తే, 4వ విషయం ఆదికాండం 41:16. ఆదికాండం 41:16. యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాడు. ఫరో ఒక కలగన్నాడు. 2 సార్లు ఒక కళ వచ్చింది. అంటే ఒక కళ 2 విధాలుగా వచ్చిందనమాట. చాలా కలవరపడ్డాడు. ఏంటిది కళ? ఎందుకు వచ్చింది? అసలు దీని భావం ఏంటి అని వేదన పడుతున్నాడు, కలవరం చెందుతున్నాడు. అప్పుడు పానదాయకుల అధిపతి ఒక విషయాన్ని గుర్తు చేశాడు. అయ్యా, నేను భక్ష్యకారుల అధిపతి జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఒక యూదుడు, హెబ్రీయుడు ఉన్నాడు. అతడు మా ఇద్దరికి చెరొక కళ వస్తే దాని భావాన్ని చెప్పాడు. ఎగ్జాక్ట్గా అతడు చెప్పినట్టుగానే నా జీవితంలోనూ వాడి జీవితంలోనూ జరిగింది అని యోసేపు గురించి ఫరోతో చెప్తాడు. అప్పుడు ఫరో వెంటనే కబురు పంపించాడు. ఎవరికి? యోసేపు ఖైదీ వస్త్రాలు తీసేసి మంచి వస్త్రాలు ధరింపచేసి అతన్ని శుభ్రం చేసి తీసుకొచ్చారు రాజు దగ్గరికి. అప్పుడు రాజు అంటాడు, కళ భావాన్ని ఎగ్జాక్ట్గా చెప్పగలిగేవాడు నీవేనా అని అడిగితే ఏమన్నాడు? అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరాన్ని ఇస్తాడు అంటున్నాడు. నీవేనా అంటే నువ్వేమంటావు? ఏమంటావు? నేనే. మరి ఏంటనుకుంటున్నారు? నేనేనండే, తెలీదా మీకు అంటారు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? నేను కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తుంది. ఈ రోజుల్లో ఎక్స్పోజ్ అయ్యేది ఎవరు? సేవకులు. ఈ రోజుల్లో ఎక్స్పోజ్ అయ్యేది ఎవరంటే సంఘస్థులు. అందరూ సంఘస్థులు చాలామంది అంటూ ఉంటారు, నేను కనపడలేదా పాస్టర్ గారికి, నేను గుర్తుకు రాలేదా, నేను లేనా, నాకు చెప్పొద్దా? అయ్యబాబు, ఇవన్నీ ఎక్కువ, ఇలాంటివన్నీ ఎక్కువ. అందుకే సంఘాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. నీకు టాలెంట్ ఉండొచ్చు, నీవు గొప్పదానివి, గొప్పవడం అవ్వచ్చు, కానీ నీవు ప్రదర్శింపబడకూడదు, నీవు లోకానికి కనపడకూడదు. ఎవరు కనపడాలి? దేవుడే కనపడాలి. నేను కాదు, క్రీస్తే అన్నాడు పౌలు గారు. ఏమన్నాడు పౌలు గారు? నేను కాదు, క్రీస్తే అన్నాడు. గొప్పవాడు పౌలు, చాలా గొప్ప భక్తుడండి. ఇక్కడ యోసేపు అంటున్నాడు, నేను కాదు. నేను గొప్పవాడిని అనుకుంటున్నారేమో, నాలో ఏ గొప్పతనం లేదు, నేను నమ్ముకున్న నా దేవునిలో గొప్పతనం. ఆయన చెప్తాడు మీకు, ఆయన సెలవిస్తాడు, ఆయన తెలియపరుస్తాడు అంటున్నాడు. కాబట్టి మనం మన జీవితాల్లో
ఎవరిని కనపరచాలి? దేవుణ్ణే కనపరచాలి. ఎవరిని కనపరచాలి? మనం దేవుని కనపరచాం. లోకస్తుల్ని, దేవతలను కనపరుస్తూ ఉంటాం. ఎవరైనా గబుక్కుని పడిపోబోయారు, గమ్మున పట్టుకున్నారు, చిన్న దెబ్బతో పోయింది. అప్పుడు చాలామంది ఏమంటారు? అదృష్టం అండి అంటారు. అదృష్టం అనేది ఒక దేవత. మీకు తెలుసా? అదృష్ట దేవి అని ఉంటుంది బైబిల్లో. అదొక దేవత పేరు. అంటే దేవునికి చెందాల్సిన ఘనత ఎవరికి ఇస్తున్నాం? దేవతలకు ఇస్తాం. ఒక విషయం గమనించండి, మనం మన జీవితాల ద్వారా దేవుణ్ణి గణపరచాలి. మనం కాదు కనబడేది, క్రీస్తు కనబడాలి. మనం కనబడకూడదు, క్రీస్తు కనబడాలి. మనం కాదు ఘనత పొందడం, దేవుణ్ణి గణపరచాలి. దేవుణ్ణి గణపరచాలి. కాబట్టి యోసేపు దేవుణ్ణి గణపరిచేటువంటి స్వభావం కలిగినవాడు. ఇంకొక మాట అందులోనే చదువుతాం, 41:38. 41:38. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా అంట. ఎవరు చెప్తున్నారు తెలిసి మాట? ఫరో అంటున్నాడు. ఎవరి గురించి అంటున్నాడు? యోసేపు గురించి అంటున్నాడు. కళ భావాన్ని చక్కగా విపులంగా చెప్పినప్పుడు ఫరో అప్రిషియేట్ చేశాడు యోసేపుని. అంటాడు, ఇతను లాంటోడిని మనం ఎక్కడైనా కనుగొనగలమా? ఇతను లాంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని కనుగొనగలమా అంటున్నాడు. ఒక అన్యుడు, ఇదిగో ఇతడు దేవునికి చెందిన వ్యక్తి, ఇతనిలో దైవత్వం కనబడుతుంది, ఇతనిలో దైవికమైన లక్షణాలు కనబడుతున్నాయి, ఇతడు చెప్పేదంతా వాస్తవం, ఇతడు చెప్పేది చెప్పినట్టు జరుగుతుంది అని ఒక అన్యుడైన రాజు నమ్మేశాడు యోసేపు చెప్పిన మాటలు. 7 సంవత్సరాలు కరువు వస్తుందా? 7 సంవత్సరాలు సమృద్ధిగా పండుద్ది ముందు, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. సమృద్ధిగా పండిన 7 సంవత్సరాలు దాచిపెట్టు, ఆ కరువు సంవత్సరాలు అది పనిచేస్తుంది అని చెప్పాడు. ఎప్పుడు జరిగేది? 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుందంటే ఏం చెప్పేవాలే అని ఆయన కొట్టిపడేలా. ఎవరు? ఫరో. నమ్మేశాడు పూర్తిగా. నీకంటే సమర్థుడు ఎవడు లేడు, నువ్వే చెయ్యి అన్నాడు. వాళ్ళ చుట్టూ ఉన్నవారితో అంటాడు, ఇతని లాంటి మనుషుణ్ణి, ఇతని లాంటి దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి మనిషిని మనం ఎక్కడన్నా కనుగొనగలమా అంటాడు. యోసేపు దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు. ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మ చేత ఏం చేయాలి? నడిపించబడాలి. ఆఖరిగా ఇంకొక మాట చూడొచ్చు యోసేపులో. ఏంటో తెలుసా? ప్రేమ కలిగినవాడు. ఏం కలిగినవాడు? ప్రేమ కలిగినవాడు. ఏం ప్రేమ అది? ప్రేమించే వాళ్ళని ప్రేమించే ప్రేమ కాదు. తనను అమ్మేసి, తన గోతులో పడేసి, మిద్యాను వర్తకులకి అమ్మేసి 13 సంవత్సరాల పాటు తాను ఎన్నో శ్రమలు పడేటట్లుగా శ్రమలు పడడానికి కారకులైనటువంటి వ్యక్తుల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. 50వ అధ్యాయంలోకి వస్తే చూస్తాం. 50వ అధ్యాయంలో తండ్రి చనిపోతాడు, తీసుకెళ్ళి సమాధి చేసి వచ్చారు. సమాధి చేసి వచ్చిన వెంటనే అన్నలు కబురు పంపిస్తారు, బాబు మీ నాన్నగారు ఉన్నప్పుడే మమ్మల్ని నిన్ను క్షమించమని అడగమన్నాడు, ఇదిగో మమ్మల్ని క్షమించు, మా మీద కక్ష పెట్టుకోకు అంటే ఎంత ఏడుస్తాడు ఆ మాటకి. ఏడ్చి అంటాడు, మీరు కంగారు పడొద్దు, మీరు గాబర పడొద్దు, మీరు అనుకున్నట్లుగా మీరు నన్ను అమ్మేయలేదు, మీరు నన్ను ఐగుప్తు దేశంలో బానిసలుగా అమ్మేయలేదు, మీ క్షేమం నా క్షేమం కోరే దేవుడు ముందుగానే మిమ్మల్ని పోషించడానికి, మీకు సహకారిగా ఉండడానికి నన్ను ఇక్కడికి పంపించాడు అంటున్నాడు. మీరు అమ్మేశారు కాదు, మీరు అమ్మలేదు, అది దైవ సంకల్పం, దైవ చిత్తం అంటున్నాడు. శత్రువులను కూడా ఏం చేస్తున్నాడు? మీరు కంగారు పడకండి, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తానని భరోసా ఇచ్చాడు. శత్రువుని ప్రేమించగలమా? ప్రేమించినోడిని ప్రేమించలేము కదా, మేలు చేసినోడిని ప్రేమించలేము. కానీ యోసేపు శత్రువుని ప్రేమించగలరు. యోసేపు జీవితం ఎందుకు ఇంత ఫలవంతంగా ఉందో తెలుసా? ఎందుకు ఇంత ప్రభావవంతంగా ఉందో తెలుసా? యోసేపు ఫలించాడు. యోసేపు ఎందుకు ఫలించాడంటే ఓట యొద్ద నాటబడ్డాడు. ఓట అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో నాటబడిన వారికి యేసుక్రీస్తు లాంటి గుణగణాలు, ఉద్దేశాలు, ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి. వారు ఫలిస్తారు, వారి ఫలాలు నిలిచి ఉంటాయి, వారు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు, వారు గొప్పవారు అవుతారు, వారు అనేకులకు ఆదర్శంగా ఉంటారు,
అనేకులకు వారు చనిపోయినా బ్రతికి ఉన్న టైంలోనూ ఆదర్శంగా ఉంటారు. చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే, యోసేపు జీవితం ఎప్పటికీ మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. అది ఫలించడం అంటే, అది ఫలించడం అంటే అది మన తర్వాత కాలంలో కూడా మనతో ఉన్నవారిని కానీ, మన గురించి విన్నవారికి కానీ వారిని ప్రభావితం చేయగలగాలి. దాన్ని ఏమన్నారంటే ఫలించుట అన్నారు. ఫలించుట. కాబట్టి మనం ఫలించాలి, మన ఫలాలు నిలిచి. ఈ సంవత్సరం మనం ఫలించలేదు అనుకోండి, మాట్లాడతలేదు. గత సంవత్సరాలు ఫలించలేదు, ఏదో దేవుడు కృప చూపించి ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు, ఫలిస్తే సరి, లేకపోతే కొట్టుబడద్దాం అన్నాడు. మరి ఇప్పుడు ఫలించకపోతే మన పరిస్థితి ఏంటి? తప్పనిసరిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు. అలా కొట్టివేయబడకుండా ఈ సంవత్సరం మనం ఏం చేద్దాం? ఫలిద్దాం. అలాంటి ఫలవంతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. అధ్యక్షులు కూడా నడిపిస్తున్న అశోక్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు. విన్న మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు.